మరణత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 జూన్ 15వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో జ్ఞానం లభిస్తుంది. పిల్లలకు భక్తి శ్రద్ధలు మనం అలవాటు చేయాలి. ఆ జీవ మార్గంలో వారు నడుచుట వలన వారికి కావలసిన జ్ఞానము, తెలివితేటలు, వివేకము దేవుని నుండి వారికి అనుగ్రహింపబడుతుంది. నేటి నుండి పాఠశాలలు, కళాశాలలు, వివిధ విద్యా సంస్థలు తెరవబడుచున్నాయి. మొదటి దినము గనుక వారు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపడం, వారు ప్రార్థనలు చేసుకోవడం అలవాటు చేయండి. అలాగే గృహమునకు సురక్షితంగా వచ్చిన తర్వాత కూడా క్షేమంగా పంపిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అట్టి ప్రార్థనా సహవాసము వలన వారికి భక్తి అబ్బుతుంది. దేవుని ఆశీర్వాదములు నిండుగా వర్షిస్తాయి. ఆ విధముగా చేయటం వలన బయటకు వెళ్ళినప్పుడు దీవించబడుదురు, ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడుదురు. తల్లిదండ్రులుగా పెద్దలుగా ప్రార్థన చేసి పంపిస్తే ఏ అపాయమును మన గుడారమును సమీపించకుండా నిరంతరము కాపాడుదును. కునుకను నిద్రపోను అన్న మన దేవుడే మనలను కాపాడును. కావున ప్రార్థన చేయటంలో నిర్లక్ష్యం చేయక, ఎవరైతే విద్యా సంస్థలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్ళుచున్నారో వారందరికీ యేసునామమున ప్రార్థన చేసి అభివృద్ధి వైపు, విద్యాభివృద్ధి వైపు వారు పయనించే విధముగా దీవించి పంపండి. తప్పక వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు యేసుక్రీస్తు నాథుడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, కృపోన్నతుడా, సర్వాధికారి, మాకు మరొక సోమవారము నిన్ను ప్రార్థించుటకు సజీవులుగా అవకాశం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. వేసవికాలపు సెలవుల తర్వాత పిల్లలు, ఉపాధ్యాయులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళుచూ ఉండగా సురక్షితముగా నీ దూతలను తోడుగా ఉంచి నడిపించుము. వారికి కావలసిన జ్ఞానమును, తెలివితేటలను, ఆరోగ్యమును, ఆయుష్ను, క్షేమమును, తలాంతులను సంపూర్ణంగా అనుగ్రహించుము. వారికి కావలసిన పుస్తకములు, బట్టలు, సామాగ్రి, హాస్టల్ సీట్లు, కాలేజీ సీట్లు, స్కూల్ సీట్లు ఏమైతే వారికి అవసరమైనవో అవన్నీ నిండుగా మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ విద్యా సంవత్సరం అంతయు నీ కాపుదలతో నడిపించి ఉద్యోగములలోనూ విద్యాలలోనూ ప్రమోషన్లను దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకును. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటో విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బిడ్డలకు సంపూర్ణ జ్ఞానమును, వారి చదువు కాలం అంతటిలో క్షేమమును దయచేసి ఉన్నత శిఖరములకు నడిపించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సముద్రము ఎదురైనా ఎరుగో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనగుండా.